కాకినాడ జిల్లా పరిధిలో ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రత్యేకంగా పర్యటిస్తారని హామీనిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతూ నేరుగా వారి సమస్యలను తెలుసుకుంటారని చెప్పారు. జిల్లా పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని వెల్లడించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్తో సమావేశమయ్యారు పవన్. జిల్లాతో పాటు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లాతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. డొంక రోడ్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు పవన్ కళ్యాణ్. జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి తాగునీరును అందించాలని సూచించారు. త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పారు. జిల్లా పరిధిలో ఉన్న రోడ్లన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో వసతుల కల్పనపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇవ్వాలని, పాఠశాలలు, హాస్టళ్లను సందర్శిస్తూ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ఆలోచన చేయాలని చెప్పారు. యువతకు క్రీడలు, కళలు తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించే విధంగా చర్యలను తీసుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్. నైపుణ్యాన్ని వృద్ధి చేసి వారిలో ఉన్న శక్తిని దిగ్వినీకృతం చేయాలని సూచించారు. గ్రంథాలయాలను బలోపేతం చేయాలన్నారు. యువతలోని నైపుణ్యాన్ని, కొత్త ఆవిష్కరణలను వెలికితీసి ప్రోత్సహించే విధంగా చర్యలను తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పారు. వర్షాకాలంలోపు కాకినాడ జిల్లా పరిధిలో తీర ప్రాంతం వెంబడి గ్రేట్ గ్రెయిన్ వాల్ ప్రాజెక్టుని పూర్తి చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాలని అటవీ అధికారులను ఆదేశించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, రేషన్ మాఫియాని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని స్పష్టం చేశారు.